పాకిస్తాన్ టాస్ వేస్తుంది. శ్రీలంక వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. శ్రీలంక చూస్ టు హ్యాట్స్. పాకిస్తాన్ వన్ ద టాస్ అండ్ ద చూస్ టు బౌల్. పాకిస్తాన్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అండి ఇది. పాకిస్తాన్ ప్లేయింగ్ 11 అండ్ శ్రీలంక ప్లేయింగ్ 11. అంపైర్స్ ఆర్ వాకింగ్ ఇన్ టు ద గ్రౌండ్. పాకిస్తాన్ ప్లేయర్స్ ఆర్ వాకింగ్ ఇన్ టు ద గ్రౌండ్. బ్యాట్స్మెన్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద గ్రౌండ్. ఫస్ట్ బాల్ ఫేసింగ్ బై దాసున్ షానాకా. ఓకే, ఫస్ట్ బాల్ మిస్ అయింది. సెకండ్ బాల్ కానీ ఇంటెంట్ కనిపిస్తుంది. సెకండ్ బాల్ కూడా ఇంటెంట్ కనపడింది. ఇంటెంట్ కనిపిస్తుంది కానీ కొట్టలేకపోతున్నాడు బ్యాట్స్మెన్. ఓకే, థర్డ్ బాల్ స్లాట్లో ఉంది. ఏం చేస్తాడో చూద్దాం. బాల్ గాల్లో ఉంది. ఫీల్డ్ క్లియర్ చేస్తుందా లేదా? లేదు, క్లియర్ చేయలేదు. బ్యాట్స్మెన్ అవుట్. ప్లేవిలియన్కి వెళ్తున్నాడు స్కోర్ బోర్డ్ని ఏమి ట్రబుల్ చేయకుండా. బ్యాట్స్మెన్ ఫర్ ఎ డక్. నెక్స్ట్ బాల్ మళ్ళీ గాల్లో లేపాడు. శ్రీలంక బ్యాట్స్మెన్స్కి ఏమైందండి? పాకిస్తాన్ ప్రెజర్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోయారు. మళ్ళీ క్యాచ్ డ్రాప్ చేశారు. వాళ్ళకి ఏం కొత్త కాదు, ఇదంతా నార్మలే, వాళ్ళకి ఏం పర్వాలేదు. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. జరిక్ కొట్టాడమ్మా, నైస్ ప్లేస్మెంట్. ఇలా కొడుతుంటే అవ్వట్లేదని హాఫ్ సైడ్ జరిక్ కొట్టాడు, లెగ్ సైడ్ టచ్ అవ్వట్లేదని. ఓకే, నెక్స్ట్ స్విచ్ హిట్. నైస్ స్విచ్ హిట్ అమ్మా, డైరెక్ట్ బౌండరీ. ఫస్ట్ 6 రీప్లే ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ 6 ఆఫ్ ద మ్యాచ్. అరే వా, క్యా బాత్ స్విచ్ హిట్ బాయ్. జోస్ తెప్పించాడు అందరిలో. ఓకే, నెక్స్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. నిశంక. నెక్స్ట్ బాల్ గోస్ టు 4. మళ్ళీ నిశంక. బాల్ గాల్లో ఉంది. అవుటా కాదా? కాదు. మళ్ళీ నిశంక చేతికి బాల్ వచ్చింది. ఇది సౌండ్ వినగానే తెలిసిపోతుంది. 6. ఓకే, లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్. బాల్ గోస్ టు 6. నైస్ కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ అమ్మా. ఓకే, డ్రింక్స్ బ్రేక్. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. ప్రతి రాణా ఫస్ట్ ఓవర్. సాహిబ్ జాదా, ఫర్హాన్, ఫకర్ జమాన్ బెస్ట్ బ్యాట్స్మెన్స్ ఆఫ్ ద పాకిస్తాన్ ఇన్ కరెంట్ వరల్డ్ కప్. ఫస్ట్ బాల్ ఇంటెంట్ కనిపిస్తుంది. క్లియర్ చేశాడు ఫీల్డ్ని. 4. పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు ఫర్హాన్. నెక్స్ట్ బాల్ గ్యాప్లో ఉన్నట్టే ఉంది. ఫీల్డర్ చేస్తున్నాడు. ఫీల్డర్ ఆపాడు. ఓకే, నైస్ టాప్ అమ్మా, నైస్ ఫీల్డింగ్ బై శ్రీలంక. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఇంటెంట్ చూపిస్తున్నారు. క్వాలిఫై అవుతారా లేదా పాకిస్తాన్ వాళ్ళు? ఫకర్ జమాన్ ఫేసింగ్ హిస్ ఫస్ట్ బాల్. ప్రతిరానా గోస్ ఫర్ యార్కర్. నైస్ ప్లేస్మెంట్ అమ్మా, పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఇద్దరు బ్యాట్స్మెన్. బాల్ గోస్ టు బౌండరీ. నెక్స్ట్ బాల్. అబ్బా, ఫెయింట్ ఎడ్జ్ తీసుకుంది. నో మ్యాన్స్ ల్యాండ్లో పడింది. లక్కీ. నెక్స్ట్ బాల్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్. సింగిల్. నెక్స్ట్ ఓవర్. వనీతో హసరంగా ఫీల్డ్ సెట్ చేస్తున్నాడు నిశంక. ఓకే, ఫీల్డ్ సెట్ చేశాడు. నెక్స్ట్ బాల్. 6 బాల్ 16 రన్స్ కొట్టాలి. ఏం చేస్తాడో చూద్దాం. ఓకే, బాల్ ఎలాగైనా డాట్ చేయాలి. హసరంగా మీద హోప్స్ అన్నీ పెట్టుకున్నారు. కనెక్ట్ కాలేదు. ఫర్హాన్నే సైలెంట్గా ఉంచుతున్నాడంటే హసరంగా ఎంత బిలింగ్ బౌలర్ అర్థం చేసుకోవాలి. బ్యాట్స్మెన్ అస్సలు క్లియర్ చేయలేకపోతున్నాడు బాల్ని. ఖచ్చితంగా ఫ్రంట్ ఫుట్కి రావాలి ఆ బాల్ టచ్ చేయాలంటే. బాల్ మిస్ అయితే అవుటే. అరే, గోల్లా ఉంది. అవుట్. పాకిస్తాన్ వాళ్ళు సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అవుట్. సెలబ్రేషన్స్ బై హసరంగా అండ్ హిస్ టీమ్. ఓకే, నైస్ సెలబ్రేషన్ అమ్మా. ఫర్హాన్ 10కి అవుట్ అయ్యాడు. కానీ విరాట్ కోహ్లీ రికార్డ్ని బ్రేక్ చేశాడు. ఓకే, మిస్ అయింది. బాబర్ అజమ్ వల్ల కాదు ఇవి కొట్టడం. ఏమవుతాడు? సింపుల్గా ఫ్రంట్ ఫుట్కి వస్తాడు, అవుట్ అవుతాడు. తెలిసిందే కా బాబర్ అజమ్ కోసం. చెప్పానా? అవుట్ అయ్యాడు. ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. అవుట్. శ్రీలంక 1/13 రన్స్. నైస్ కంబ్యాక్ చేశారు. ఓకే, లాస్ట్ మ్యాన్ హ్యాపీనెస్తో ఇంటికి వెళ్తున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వనీతో హసరంగా. నైస్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ బై హసరంక. అసలు ప్రెజర్ సిచ్యువేషన్ తన ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసుకొని గెలిపించాడు. మ్యాచ్ తెచ్చి శ్రీలంక వాళ్ళ చేతిలో పెట్టాడు పోయే మ్యాచ్ని. లాస్ట్ ఓవర్లో 15 రన్స్ మాత్రమే డిఫెండ్ చేశాడు. గ్రేట్. దిస్ ఇస్ ద స్కోర్ కార్డ్.